ఈరోజైతే టమాటా బాత్ అలానే చట్నీ వేడివేడిగా తింటే భలే ఉంటుంది కదండి. మేమైతే కొంతమంది నిమ్మకాయ పిండుకొని కారపొడి కూడా జల్లుకుంటారు నెయ్యి వేసుకొని. నాకు ఇలాగే ఇష్టం అనమాట. సో ముందైతే ఇవాళ తినేస్తున్నా, చల్లారితే బాగోదండి. ఇంట్లో కూరలు కూడా అయిపోయినాయి అన్నా కదా, పప్పు కూర చేద్దామని టమాటా పప్పు వేద్దామని పప్పు కడిగాను. ఇదిగోండి టమాటాలు ఉల్లిపాయలు కోసేసుకుని వేసేసుకుంటున్నా. అలానే కొద్దిగా చింతపండు వేసేస్తే ఇప్పుడు వేసేస్తాను. ఆకుకూర అయితే నిమ్మకాయ పిండుతాను, ఇదైతే ఇట్లా చింతపండు వేస్తేనే టేస్ట్ ఉంటుంది కదా. సో కొంచెం ఉప్పు అన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి పొయ్యి మీద పెడితే తొందరగా ఉడికిద్ది. సో పచ్చడి కోసం అని దోసకాయ తీస్తే ఇలా మెత్తగా అయిపోయింది. సరేలే ఏముందిలే అని పచ్చడి చేస్తున్నాను, అయినా ఏం పర్లేదు. ఎలాగ నూనెలో కొంచెం ఇలా మగ్గనిస్తే చాలు అనమాట. సో బాండీ అయితే పెట్టుకున్నా, దీంట్లో అయితేనే పర్ఫెక్ట్ అనమాట. సో ఇదైతే ఈ పచ్చడి చేద్దామని బాండీ అయితే పెట్టేశాను. నేను కస్టమర్లు వస్తున్నారు, అందుకని చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాను. సో దీంట్లోకి అయితే కొంచెం ముందైతే నేను జీలకర్ర అయితే వేసుకుంటాను. జీలకర్ర లేకపోతే అంత టేస్ట్ రాదు, అదే ఎగిపోతాయి, మళ్ళీ నూనె చిందిద్ది. రెండు కూడా వేసేస్తాను. కొద్దిగా మెత్తగా అయిపోయినాయి, అయినా పర్లేదు, పాడు చేసుకోవడం ఎందుకు, కూరలు అయిపోయింది తెమ్మంటే కుదరలేదు. నిన్నంతానేమో హౌస్ టికెట్లు బిజీ అండి, ఏదో ఒకటి సరిపోతుంది. ఈ మెత్తగా ఉన్నాయి కదా తొందరగా మగ్గిపోతాయి అనమాట, అందుకని చింతపండు కరివేపాకు అన్నీ వేసేసుకుంటున్నాను. ఉప్పు మాత్రం లాస్ట్గా వేస్తాయి, ఎందుకంటే కొంచెం నీరుగా ఉంది కదా ఇది, అందుకని. ఏ కూరైనా మనం పాడు చేయకుండా కొద్దిగా మెత్తపడితే ఏముందని ఏదో రూపాన్ని చేసేసుకుంటే అయిపోద్దండి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి కూరలు కావాలి. చూడండి మా బుడ్డది లేచింది, పళ్ళు తోముకోమంటే కూర్చుని ట్యాబ్ ఇవ్వు అది ఇవ్వు అని అంటుంది. టైం చూసారా ఎంతైందో, 10:30. లేనా లేకదంట, ఈ స్కూల్ లేకపోవటం ఏమో కానీ. అది లేచేలోపే ముందు ఇల్లు అయితే క్లీన్ చేసుకుని అన్నీ దులిపేసుకుంటాం అనమాట, ఇల్లు మొత్తం క్లీన్గా. ఈ పింక్ కలర్ బ్యాగ్ ఏంటంటే దాన్ని స్నానం చేయగానే అది రాసుకునే క్రీము దువ్వెన క్లిప్పులు ఉంటాయి అనమాట, ఈ పింక్ బ్యాగ్ అది. ఈ పేపర్ ఏమో ఇప్పుడు మా ఆయన చదివారు, ఎంత చదివినా కూడా మళ్ళీ కొంచెం తప్పదనుకోండి ఛార్జర్లు అవి. అది లేచేసరికి కొంచెం పుచ్చి చేసుకుంటా ముందు, మళ్ళీ అది లెగిస్తే అసలు నాకు ఒక పని కూడా కుదరదు. ఇంత నీట్గా ఉంచుకుని ఏం లాభం, 5 నిమిషాల్లో మొత్తం పడేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏగిపోయింది పచ్చడి. సో కొంచెం ఇప్పుడైతే కొత్తిమీర అలానే 4 వెల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నా పచ్చడికి టేస్ట్ రావడం కోసం. ఇంకా ఎటువంటి తాలింపు వేయను అనమాట. సో సరిపోద్ది ఇది. జీలకర్ర కూడా వేసేసరికల్లా స్మెల్ మంచిగా వస్తుంది వేసినప్పుడు. అలా మంచి స్మెల్ వచ్చి ఇంట్లోకి రాగానే తినాలనిపించే స్మెల్ వస్తే కానీ ఇష్టంగా తినరమ్మ తల్లో. ఈ బయట ఫుడ్ అలవాటు పడ్డాక గుమగుమలు కావాలి పిల్లగాళ్ళకి. సో ఇంకా పప్పు కూడా విజిల్ వచ్చేస్తే ఇంకా తాలింపు వేసుకుంటే ఇది కూడా అయిపోతుంది. తర్వాత ఇంక వీడియో చేయడం కుదరదో. ఈ పచ్చడి అయితే చల్లారాక మిక్సీ వేసేసుకుంటా, కుదిరితే మళ్ళీ వీడియోలో అయితే కనిపిస్తాను, లేకపోతే ఇంకా లేనట్టే. కానీ కస్టమర్లు వస్తున్నారు. సో పప్పు కూడా తాలింపు వేసేది కుదిరితే చూపిస్తే, లేకపోతే లేదండి. ఈరోజు డైలీ రొటీన్లో నా బిజీ ఇదేనండి. ఈ అరుగు అంతా కూడా క్లీన్ చేసుకున్నా. మా వారు కూడా చూసారా ఇప్పుడు లేచి తింటున్నారు 10:30 అయితే. ఇంతేనండి ఇవాళ నా డైలీ రొటీన్. బాయ్ అండి. రసం మ్యాంగో తింటావా? ముందు లేవంగానే బ్రష్ చేసుకున్నావు కదా, టిఫిన్ తిన్నాను కదా, రసం మ్యాంగో పెడతాను ఓకేనా. ఇంకా కస్టమర్ ఫోన్ చేశాను, ఇంకా 10 మినిట్స్ పట్టిద్ది అన్నారు దానికి. ఈ లోపు అయితే నేను పచ్చడి చేసుకుని పప్పు దాని వేసుకుంటే అయిపోద్ది. అందుకే మళ్ళీ ముందుకు వచ్చాను. మా బుడ్డదాన్ని ఏదో క్వశ్చన్లు, నేను పనిచేసిన సేపు క్వశ్చన్ బ్యాంకులో క్వశ్చన్లు అడుగుతూనే ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, ఇది పెట్టు, అది పెట్టు అని. ఏం కావాలి ఇప్పుడు నీకు? సినిమా పెట్టినా? సరే పెడతాను కదా. సరే రసం మ్యాంగోనా? టిఫిన్ తిన్నాక ఇస్తా. రోజు సేమియా కావాలి నీకు, రోజు సేమియా దద్దోజనం చెప్తే ఏం తినవు, ఏం బలం ఉంటుంది నీకు ఇంకా. సరే వెళ్ళు, వస్తున్నా. సో ఈ పచ్చడి మొత్తం ఈ గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. ఏదైనా చేతిదాకా వచ్చిన బిజినెస్ని ఎదుర్కోకూడదు. ఒక కస్టమర్ అనమాట, పాపం వాళ్ళు ఎక్కడో ఆర్డర్ ఇచ్చారట. వాళ్ళ
నాయనమ్మకి సీరియస్గా ఉందని పెళ్ళి ఇంకా కొద్దిగా ముందుకు వాయిదా వేసుకున్నారంట. సో చాలా అర్జెంట్ అండి, ప్లీజ్ అని అన్నారు. నాకు ఇంకెవరైనా ప్లీజ్ అన్నారన్నా, ఎవరైనా కొంచెం మేము చూసేయండి, మేము అంత లేని వాళ్ళం అన్నా, ఇవి నాకు అస్సలు ఆగదు. అయ్యో పాపం అనిపిస్తుంది. పాపం అంటున్నా ఫస్ట్ నేనే ఉంటాను ప్రతి విషయంలో. ఎవరైనా ఆకలి అన్నా కూడా ఆగను, ఎవరైనా హెల్ప్ అడిగినా ఆగను. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంక పప్పు తాలింపు వేయాలి. దానికి మ్యాంగో జ్యూస్ కావాలంట, అది కూడా పీస్ ఉండకూడదు అంట. అందుకని పిండి ఇలా చేస్తున్నా. లేకపోతే ఇక్కడ నూపి రానిలేదు, ఎవరిని వచ్చినా మాట్లాడలేదు, దాని పని అయిపోయేంత వరకు అస్సలు పీస్ లేకుండా మిక్సీలో వేస్తే మళ్ళీ తాగదు. ఇది ఒక టైమ్లీ వర్క్. మళ్ళీ ఏం చేస్తాం, పిల్లలు ఏదైనా అయితే మనకు కాదలేము. సో ఒక కస్టమర్లు అయితే వచ్చి వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు వస్తున్నారు. ఈ లోపు అయితే పప్పు అయితే ఓపెన్ చేశాను. ముందు బుడ్డదానికి అయితే ఒక చిన్న గిన్నెలో తీసేస్తాను. తర్వాత కొంచెం ఎనిమిరపకాయ తాళం చేసిన కారం అనిపించింది. 6 నెంబర్ సౌండ్ తగ్గి. మ్యాంగో జ్యూస్ అండి, అదేమో వడకడుతుంటే ఇవ్వట్లేదు. ఈ టమాటా ముక్క కూడా నాకు వచ్చి పెట్టేటప్పుడు ఏం చేస్తాను. ఇప్పుడు ఈ తానిం వేసేస్తాను. టమాటా పప్పులో నెయ్యి తానిం వేస్తే చాలా బాగుంటుంది. తాలింపు పప్పులో తాలింపు అయితే వేసేస్తున్నాను. ఇదేపు చక్కగా ఇంట్లోనే మీగడ తీసి నెయ్యి చేసేదాన్ని. కొన్ని రోజులు అసలు మీగడ రాలేదు, పాలు విరిగిపోయేది, ఎందుకో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చేద్దామంటేనేమో నాకు అసలు కుదరట్లేదు. ఈ వంట కూడా చేయకపోతే మరీ గలీజ్గా బయట నుంచి ఏం తెప్పించుకుంటామని చెప్పి ఇంట్లో చేయటమే. కానీ ఎంత కుదురుతా అంత ఇంట్లోనే ట్రై చేస్తున్నా. టిఫిన్ దగ్గర నుంచి అన్నీ. ఎవరు అవి వచ్చారండి, ఎవరు ఇప్పుడే అంటే నేను కస్టమర్ ఇంకా రాలేదు. వస్తున్నా, కూర్చోమను. ఎవరు? సరే, రాంగ్ అడ్రస్ ఉంది. ఎవరు? దోసకాయలు ఉంటే దోసకాయ పప్పు వేస్తాను. వద్దు, నీ టమాటా పప్పే కావాలని ఎంచుకుంటాను. అంత ఇష్టం టమాటా పప్పు అంటే. దీంతో ఒక తెల్లమిరపకాయలు, వడియాలు అన్నీ వేయించుకుని తింటారు. మనం ఎంతమంది పనులు పెట్టుకున్నా కానీ పనులు చేసే వంట పనులదేనండి, మనలా ఉండదు. ఎట్లాగైనా అయిపోయిందా, వచ్చామా, వెళ్ళామా అన్నట్టు ఉంటుంది వాళ్ళ పనులు. మనకేమో నచ్చవు. కొంచెం కారం వేసేస్తున్నా. ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయేందుకు ఒకసారి పెరుగు పెట్టేసుకున్నాం. పెరుగు పెట్టుకున్నాక ఒక చిన్న గిన్నెలో తీసేసుకుంటే అయిపోయినట్టు. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. ఒక 5 నిమిషాలు పొయ్యి మీద మగ్గనిస్తే కొంచెం ఎండుమిరపకాయ రసం, ఎల్లుల్లిపాయ అంతా పప్పులోకి బాగా దిగి టేస్ట్ బాగా పెరిగింది అన్నమాట. ఈ మ్యాంగో రసం ఏమో కానీ అది అంతకీ దిగట్లేదు. ఎప్పుడనగా పోసాను, ఇదేమో అసలుకి పడట్లా, సంపుతుంది రాక్షసి. ఇంత కూడా పీసు రావద్దంట. అలా అని మిక్సీలో వేస్తే నాకు టేస్ట్ బాగాలేదంటది. సో పప్పు కూర అయితే అయిపోయింది. ఇది కూడా గిన్నె వేసేస్తాను. ఇక వడియాలు తినే ముందు వేయించుకుంటే సరిపోతుంది. ఇవాళ అయిపోయినట్టేనండి వంట. ఇదేమో మా బుట్టకి. అలానే ఈ పచ్చడి. ఈరోజు లంచ్ ప్లేట్ ఇదే. ఇక చారు వడియాలు తర్వాత అంతేనండి. బాయ్.